తమన్నా భాటియా ఇన్ కేస్ లవ్‌కి, రిలేషన్‌షిప్‌కి తేడా ఏంటో చెప్పారు. లవ్‌లో ఉన్నప్పుడు రిలేషన్‌షిప్‌గా మారుతుందని, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎదుటివారి డ్రీమ్స్‌కి, గోల్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రీసెంట్‌గా అనుష్క మలయాళంలో ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీ 'ఘాటి'. ఆ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్‌లో రమ్యకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారు. 2 పవర్ 'నాని' ఎంసీఏ మూవీలో విలన్‌గా యాక్ట్ చేసిన విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ నిజమో అబద్ధమో పక్కన పెడితే రీసెంట్‌గా తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇద్దరు విడిపోతున్నారు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తమన్నా రిప్లై ఇచ్చారు. ఒక మనిషిని మనం లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మనం ఫ్రీడమ్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పారు. అయితే తమన్నా మాత్రం రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు అనంగానే 'బాహుబలి' మూవీలో శివగామిని క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు శివగామిని క్యారెక్టర్ ఫస్ట్ రమ్యకృష్ణ గారి కోసం రాయలేదు. ఈ శివగామిని క్యారెక్టర్ అన్నది శ్రీదేవి గారు చేస్తే బాగుంటుంది అని రాశారు. ఈ స్టోరీ శివగామిని క్యారెక్టర్‌ని శ్రీదేవి గారికి చెప్పారు రాజమౌళి గారు. అయితే శ్రీదేవి గారు రిజెక్ట్ చేశారు. ఆ ఆఫర్ బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో వెళ్ళి హాలీవుడ్‌లో ఫిలిమ్స్ చేస్తున్నారు. అయితే తాను చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి తను ఇంత స్టేజ్‌కొచ్చిందన్న విషయాన్ని ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో తన యొక్క మెమరీస్‌ని పోస్ట్ చేశారు. సమంత, ఋతుప్రభు తెలుగులో 'శాకుంతలం', 'యశోద' తర్వాత ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే రీసెంట్‌గా రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో 'ఆర్‌సీ-17' అన్న మూవీ రాబోతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా సమంతని పెట్టాలనుకుంటున్నారు. హీరోయిన్ తమన్నా భాటియా తన యొక్క చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని తన సోషల్ మీడియా నెట్వర్క్‌లో షేర్ చేసుకున్నారు. తమన్నా భాటియా తన చిన్నప్పుడు సమంత, ఋతుప్రభు, రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో 'రంగస్థలం' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీతో సమంత రామలక్ష్మి అన్న క్యారెక్టర్‌లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా సమంతను పెట్టాలనుకుంటున్నారు. అయితే అప్పటి యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా తనకన్నా 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనస్‌ని మ్యారేజ్ చేసుకున్నారు. అయితే నిక్ జోనస్ హాలీవుడ్ మూవీస్‌లో వర్క్ చేసినప్పుడు నిక్ జోనస్‌పై చాలా రూమర్స్ వచ్చేవి. అయితే ఆ రూమర్స్ గురించి ప్రియాంక చోప్రాని ఒక ఇంటర్వ్యూలో అడిగారు. మీ హస్బెండ్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని అడిగారు. దీంతో ప్రియాంక చోప్రా తను మా హస్బెండ్. తన పాస్ట్ ఎలా ఉన్నా మనకి అవసరం లేదు. తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది చాలా రీసెంట్‌గా ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చారు. మహేష్ బాబుతో ఒక మూవీ చేయడానికి ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చినట్టు ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్ళింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో కొంచెం కలర్ భేదం ఎక్కువ. ప్రియాంక చోప్రా స్కిన్ అన్నది కొంచెం డస్కీగా ఉంటుంది. కాబట్టి అక్కడి వాళ్ళు ప్రియాంక చోప్రాని కొంచెం చిన్న చూపు చూశారు అని ఈ మాట ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ప్రియాంక చోప్రా నిక్ జోనస్‌ని మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రియాంక చోప్రా అమెరికాలో ఉంటున్నారు. కాకపోతే రీసెంట్‌గా ప్రియాంక చోప్రా గారు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి తన ఫ్లాట్స్ అవన్నీ అమ్మేసుకున్నారు. దీనికి రీజన్ ఏంటో తెలియదు. హీరో నిక్ జోనస్‌కి ప్రియాంక చోప్రాకి మ్యారేజ్ అయింది. ప్రియాంక చోప్రాకి 2 కవల పిల్లలు పుట్టారు. అయితే ప్రియాంక చోప్రా వాళ్ళిద్దరిని కనలేదు. సరోగసీ వేలో పిల్లల్ని కన్నారు. దీంతో చాలామంది నెటిజన్స్ ప్రియాంక చోప్రాని అంటున్నారు. అందంపై ప్రేమతో పిల్లలు కనలేకపోయావా ప్రియాంక చోప్రా అని. దీంతో ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సరోగసీ వేలో బేబీని అకామిడేట్ చేయాల్సి వచ్చింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.